నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అనమాట. సో, ఆ ట్రెండ్‌ని ఎలా మార్చుకోవాలి? లేదంటే ఏం చేయాలనేది కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తిన్నేటి, లైఫ్ కోచ్ అన్నమాట. ఆయనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు చాలామంది వర్కింగ్ ఉమెన్ కూడా వాళ్ళ హస్బెండ్స్ అంటే వర్క్ చేస్తున్నారు. మంచి సాఫ్ట్‌వేర్ జాబే, మంచి ప్యాకేజ్ వస్తుంది. ఇంకా నేను వర్క్ ఫ్రమ్ అంటే హోమ్ గూడా చేయకుండా, నార్మల్‌గా ఏం చేయకుండా నేను ఇంట్లోనే ఉండి మంచిగా పిల్లల్ని చూసుకోవచ్చు అనే మెంటాలిటీతో ఉంటారు. కానీ హస్బెండ్స్ ఏమంటారంటే, లేదు నేను కూడా వర్క్ చేస్తున్నా కదా! నువ్వు కూడా వర్క్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి థాట్‌లో ఉంటారు. అంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు కంప్లీట్‌గా నువ్వు వర్క్ చేయాల్సిందే ఈ అని మధ్య కూడా అట్లా అంటారు. బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్స్ అండి. అంటే ఎక్కువ డబ్బులొస్తాయి. చదువుకున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి? ఎక్కువ ప్రాజెక్ట్ వస్తే ఎక్కువ మనీ వస్తుంది. ఎక్కువ మనం ఎర్న్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అనేటట్టుగా తయారవుతున్నారు. ఇంకా ఇప్పుడు అది ఎంత ఎక్స్‌ట్రీమ్ అయిపోతుందంటే డింక్స్ అని, అంటే డ్యూయల్ ఇన్‌కమ్, నో కిడ్స్. పిల్లలుండరింక. పిల్లలు కనరు. ఇద్దరు ఉంటుంది. ఇద్దరు ఇన్‌కమ్ ఉంటుంది. ఇద్దరు ఎంజాయ్ చేస్తారు, తిరుగుతారన్నట్టు. అట్లా రకరకాలుగా మారుతోంది. అంటే ఒకళ్ళేమో జాబే వద్దు, అమ్మాయి అయితే మాకు జాబ్ వద్దు, హ్యాపీగా ఇంట్లో ఉండి పిల్లని చూసుకుంటే చాలు అనే ఒక టైప్ తయారైతే బ్యాచ్. ఇంకో టైప్ ఏంటంటే జాబే చేయాలి, మాకు కిడ్స్ అట్లాంటివి వద్దు అనేటట్టుగా ఉన్నారు. సో, రకరకాలుగా మారుతున్నాయి ఇవన్నీ. ఇవన్నీ కూడా మైండ్‌లో అడాప్టబిలిటీ, కొత్త కొత్త రకాలు, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్‌లు ఆ వెస్టర్న్ నుంచి తెచ్చుకున్న చాలా ఐడియాలజీస్‌తో ఇక్కడంతా మారిపోతుంది అవును. కల్చర్. వెస్టర్న్ హాఫ్ ఐడియాస్ అక్కడి నుంచి సగం నేర్చుకుంటారు. ఇక్కడ సగం అప్లై చేస్తారు. దాంతో మొత్తంకి కన్‌ఫ్యూజన్ ఏర్పడిపోతుంది. సో, అందుకని అక్కడి నుంచి తెలుసుకున్నవి ఇక్కడ కల్చర్‌కి మ్యాచ్ కాక చాలామంది గొడవలు పడి, ఫ్యామిలీలు డిస్టర్బ్ అయిపోయి, అటు లీగల్ ప్రాబ్లమ్స్ అయిపోయి, డైవర్స్‌లు అయిపోయి ఇలా జరుగుతూ ఉంటుంది. సో, రిక్వైర్మెంట్‌ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి మ్యారేజ్ చేసుకోవడం ఐ థింక్ ఆల్‌వేస్ ఐడియల్. ఓకే. నేనేమంటానంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబర్స్ వల్ల కానీ, లేదంటే వేరే ఏమైనా జాబర్స్ వల్ల కానీ, ఇండియన్ కల్చర్‌ని కొంచెం పక్కన పెట్టేసి ఫారిన్ కంట్రీస్‌ని, ఫారిన్ కల్చర్‌ని తీసుకొస్తున్నారు. కానీ అబ్సల్యూట్లీ. ఫారిన్ వోళ్ళే మన కల్చర్‌ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. ఎందుకలా చేయొచ్చు? అబ్సల్యూట్లీ. మనకెప్పుడు దూరపు కొండలు నునుపు. దూరంగా ఉన్నది అబ్బా! చాలా బాగుంది, చాలా బాగుంది అనిపిస్తుంది. వాళ్ళ కల్చర్ అంతా చాలా బాగుంది, అడ్వాన్స్డ్‌గా ఉంది అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా ఈ హాఫ్ నాలెడ్జ్‌తో తీసుకొచ్చేవాళ్ళు దీన్ని కలర్‌ఫుల్‌గా చూపిస్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చి మన కల్చర్‌ని చెడ్డగాను, అక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన కల్చర్ చాలా గొప్పగాను, ఇలా చూపించడమే, ఇలా ప్యాకెట్ చేసి అమ్మడమే వాళ్ళ పని. అక్కడి నుంచి అన్నీ పిజ్జా, బర్గర్ దగ్గర నుంచి అక్కడుండే రోగాలు, ఆటిజం రోగాల దాకా అన్నీ హాఫ్ నాలెడ్జ్‌తో అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినవే. ఇక్కడ అసలు అర్థం లేకుండా ఆర్గ్యుమెంట్ చేసి మీనింగ్‌లెస్‌గా, కల్చర్ లేదు ఏం లేదు, మీనింగ్‌లెస్‌గా చేసేవాళ్ళు చాలామందున్నారు. అది తప్పు అని తెలిసి కూడా దాన్ని కరెక్ట్ అని ఆర్గ్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చినట్టు, కుండ నీళ్లు తాగితే ఎంత బాగుండేదో, ఆ కుండ నీళ్లు కాస్త ప్లాస్టిక్ బాటిల్స్ అయ్యి, అదే ప్లాస్టిక్ మనకు పొల్యూషన్ అయ్యి, అదే పొల్యూషన్ మనందరి జీవితాలని క్యాన్సర్ కింద మారుస్తున్నప్పటికీ మనం స్టిల్ అవే అవే గొప్ప వాడతాం. కల్చరు అన్నట్టుగా మారిపోయాం. ఇంకా అది లేకపోతే ఎలాగండి అనేటట్టుగా. ఆ పిజ్జాలు తినకూడదు, ఆ బర్గర్‌లు వద్దు మనకి, మన మంచి ఫుడ్ మనకుంది అని చెప్పినా, అహా! నో, అవే ఫాలో అవుతాం. ఎందుకు? అది అలవాటు చేసేసారు. అలా ప్యాకేజ్ చేశారు. అలా కలర్‌ఫుల్‌గా చేశారు. అవే గొప్పగా చూపిస్తున్నారు. సో, లిమిట్‌లో ఉండి అన్నీ బావున్నాయి. ఓకే, ఫైన్. అది లిమిట్ దాటిపోయి ఈ మధ్య మన కల్చర్‌ని మనం మర్చిపోయేంత విపరీతంగా వెళ్ళిపోయి, దానివల్ల ఏమవుతుంది, అదేదో బావుంది, ఇది మనది బాలేదు, మనది వేస్ట్. ఇప్పుడు మన పిల్లలందరూ మారిపోయారు. ఒక ఎంటైర్ 30 ఏళ్ల జనరేషన్ మనం మొత్తం సర్వనాశనం చేసుకున్నాం. ఒక 30 ఇయర్స్ జనరేషన్ పిల్లలు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోవడానికి గర్వంగా ఫీల్ అయ్యారు. విచ్ ఐ హ్మ్. ఫీల్ ఆల్వేస్ రాంగ్ అది. వెళ్ళి డబ్బు సంపాదించుకో, ఓకే, ఎవరి పర్సనల్ లైఫ్ ఆడది. కానీ ఎప్పుడు వేరే కంట్రీకి వెళ్ళడం చాలా గొప్ప విషయం, మన కంట్రీలో ఉండడం చాలా వేస్ట్ అనే మైండ్ అవును. సెట్‌లోకి ఎప్పుడు వెళ్ళకూడదు. కానీ ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ జనరేషన్ అదేదో కంట్రీలోకి వెళ్ళిపోవాలి, అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతే చాలా గొప్ప లైఫ్ ఉంటుంది అనే ఆలోచన విధానంలోకి మనం పంపించాము. అది వేరియస్ కారణాలు, అది డిబేట్ చేయడానికి లేదు. కానీ మన కల్చర్‌ని మర్చిపోవద్దు. మన అవును. మన జీవిత విధానం చాలా గొప్పది. అంటే వాళ్ళకి ఆ థాట్ రావడానికి కూడా కొన్ని రకాలుగా అంటే పేరెంట్సే కారణమని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ సాఫ్ట్‌వేర్
పేరెంట్స్ అయితే వాళ్ళు జాబ్స్‌కి వెళ్ళిపోతారు. పిల్లల్ని టేక్ కేర్ చేసే వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళనే అన్నం తినిపించమంటారు. వాళ్ళనే అంటే ఏమైనా థింగ్స్ ఉంటే చేయమంటారు. వాళ్ళనే స్కూల్‌కి డ్రాప్ చేయమంటారు. చేయమంటారు. హ్మ్. హ్మ్. అన్నీ వాళ్ళు అఫీషియల్‌గా వాళ్ళకి అలా అలవాటు చేసేటప్పటికి వాళ్ళకి పేరెంట్స్ పెయిన్ కని, టచ్. పేరెంట్స్ టచ్ కని, పేరెంట్స్ రిలేషన్‌షిప్ కని ఆ ట్రూ. బంధం ట్రూ. అనేది వాళ్ళకు తెలియకుండా లేకుండా పోయింది. పోతుంది. లేకుండా పోయింది. అందుకు వాళ్ళే ఇంకా ఎంకరేజ్ చేస్తారు. "నువ్వు ఈ స్టడీ అయిపోయిన తర్వాత ఈ స్టడీ నువ్వు కెనడాలో చేయాలి. లేదంటే యూకేలో చేయాలి. ఇక్కడ ఇలా చేయాలి, అలా చేయాలి" అనే థాట్స్ వాళ్ళకు పుట్టినప్పటి నుంచి వాళ్ళే అలా అవాయిడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి డెఫినిట్‌గా అదే థాట్ వస్తుందని నా ఆలోచన. యాహ్! ఇది ఒక యాస్పెక్ట్ అయితే. అంటే పేరెంట్స్ ఇద్దరూ వర్కింగు. ఇంట్లో పిల్లల్ని పట్టించుకునేవాళ్ళు లేక ఎవరో ఒకళ్ళని ఆయమ్మలనో, బయట నుంచి హ్మ్. ఎవరినో పెట్టడము ఇదొక యాస్పెక్ట్ అయితే. ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి లేదు, లేదు మేము పిల్లలనేమి తక్కువ చేసి చూడట్లేదు. మేము పిల్లలకు కూడా సమయం స్పెండ్ చేస్తున్నాం అని వీకెండ్ అవ్వగానే మాల్స్ అన్నీ తిప్పేసి, సినిమాలు చూపిచ్చేసి, చిప్స్ కొనిచ్చేసి, చాక్లెట్‌లు కొనిస్తే చాలా ప్రేమ ఉందని అని అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. సో 2 రకాలు. లేదు, లేదు మేము మేము పిల్లల కోసం ఫుల్ టైం కేటాయిస్తాం అని వాళ్ళు చేసే ప్రతి కథల్ని కానీ ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అని అదొక ఇప్పుడు మొత్తం నేను చెప్తున్నట్టుగా ఎంటైర్ స్ట్రక్చర్‌ని డ్యామేజ్ చేస్తారు. ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్‌ని మొత్తము, మొత్తం కంప్లీట్‌గా నాశనం చేశారు. ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్‌ని వేరే కంట్రీస్‌లో అన్నిట్లో బిల్డ్ అవుతుంటే, మన కంట్రీలో ఉండే గొప్ప పవర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ మొత్తము నాశనం అయిపోతూ వస్తుంది. ఇంకా ఈ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వద్దు, ఫ్యామిలీ వద్దు, ఏమొద్దు, పేరెంట్స్‌ని ఎక్కడో ఉంటారు. వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్‌లోకి వెళ్తారు. నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఇలాగ వెళుతూనే ఉంటుంది. ఇట్స్ ఎ సైకిల్. అండ్ మనం అందులోకి పడిపోయాం. సో అందుకని అక్కడెక్కడి నుంచో తెచ్చుకున్న వెస్టర్న్ నాలెడ్జ్, అక్కడెక్కడి నుంచో ఎత్తుకొచ్చిన సగం తెలివితేటలు మనకు వద్దే వద్దు. మన కల్చర్ కానీ మనది చాలా బాగుంటుంది. ఈ కల్చర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటే, ఇక్కడ ఉండి ఇక్కడ మన పిల్లలు స్ట్రెస్‌కి గురయ్యి, అదేదో కలర్‌ఫుల్ జాబ్ ఉంటుంది, అదేదో ఇంకోటేదో ఉంటుంది, డాలర్‌లో సంపాదిస్తేనే డబ్బులు, ఇలా ఎందుకు ఆలోచనలో పడిపోతున్నారు? అండ్ వినరు కూడా. మీరిప్పుడు మనం ఎంత ముందుకొచ్చేసామంటే, విని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. దీనికి కూడా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు, ఇది కూడా ఇంకేముంది, ఇంకేముంది అని చేసేవాళ్ళు. మొన్నెవరో ఇలాగే డిబేట్ అవుతుంటే, "నువ్వు ఆ వెస్టర్న్ వాడు కనిపెట్టిన ఫోనే వాడుతున్నావు కదరా" అన్నారు. హ్మ్. వెస్టర్న్ వాడు కనిపెట్టిన ఫోను, మైకు తప్పని ఎవ్వరు అనట్లే. అది మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కదా! మన కల్చర్‌ని డ్యామేజ్ చేసుకుంటూ ఏదైనా సరే ఇట్ ఈస్ రాంగ్. వెస్టర్న్ వరల్డ్ దాంట్లోంచి తీసుకొని వాడుకోదాం, తప్పులేదు. కానీ అట్ ది సేమ్ టైం మన కల్చర్‌ని వదిలిపెట్టి కాదు. మన లిమిట్ మనకుండి ఏదైనా చేసుకోవచ్చు, తప్పులేదు. ఎవరైనా సరే అందులో మంచి ఉంది, అందులో చెడు ఉంది. ఆ చెడుని ఏరుకొని తెచ్చుకోకుండా మంచిని తెచ్చుకుంటే బావుంటుంది. సో ఓకే. మన ప్రాజెక్ట్స్ ఇప్పుడు మన కంట్రీస్ డెవలపింగ్ సో ఫాస్ట్. మన ప్రాజెక్ట్స్ మనకున్నాయి. మన కంపెనీస్ మనకున్నాయి. ఇక్కడ చేసుకునే జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. బయట కంట్రీకి వెళ్ళినా మన కల్చర్‌ని వదలకుండా అక్కడ మనం మన పిల్లల్ని గానీ, లేదా ఒక బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్‌ని తెచ్చుకుంటే స్ట్రెస్ లేకుండా జీవితం గడపొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. ఏదైనా అల్టిమేట్‌లీ పర్పస్ మనిషి హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అది లేకపోతే ఏం చేసినా వేస్ట్. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ గురించి, లేదంటే సూసైడ్స్ గురించి, సాఫ్ట్‌వేర్ థాట్స్ గురించి వాళ్ళు ఎలా ఆలోచించి వెళ్తున్నారు? వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తున్న ఎక్స్‌పీరియన్స్‌తో సహా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు? దేనివల్ల స్ట్రెస్ వస్తుంది? అసలు స్ట్రెస్ ఏ విషయం వల్ల చేయకూడదు, ఆ విషయం వల్ల చేయకూడదు. ఏ జాబ్ చేసినా కూడా స్ట్రెస్ అనేది కామన్‌గా ఉంటుంది. దాన్ని ఎలా నివారించాలనేది కూడా మంచి మాటలు చెప్పారు. మంచి టాపిక్ చెప్పారు. అండ్ ఇది తప్పకుండా మా వ్యూవర్స్‌కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ టైం కేటాయించి మా స్టూడియోకొచ్చి ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి. అందరూ హ్యాపీగా, హెల్తీగా ఎప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. థ్యాంక్ యూ సార్.